తాను పెట్టిన రికార్డు తానే బద్దలు కొట్టడానికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు 2019లో సైరా నరసింహారెడ్డి సినిమా అయితే రిలీజ్ అయింది కదా. అది సీనియర్ హీరోస్లో ఫస్ట్ డే 75 కోట్లు కొట్టిన సినిమాగా అయితే నిలిచింది. ఇప్పటి వరకు ఆ రికార్డును అయితే ఎవరో టచ్ కూడా చేయలేకపోయారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన సినిమానే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కొట్టబోతున్నారు. మనశంకర్ వరప్రసాద్ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల అడ్వాన్స్ సేల్స్ మార్క్ అయితే క్రాస్ అయిపోయింది. ఇంకా ప్రీమియర్ నెంబర్స్ అయితే యుఎస్ఏలో ప్రీమియర్ నెంబర్స్ అయితే ఓన్లీ ప్రీమియర్సే $1.2 మిలియన్ అయితే ఈ సినిమా అయితే కొట్టింది. ఇక్కడ కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా సరే ప్రీమియర్ ప్లస్ డే 1 నెంబర్ ఏదైతే ఉందో అదైతే మామూలుగా ఉండదన్నమాట. అసలు ఎక్కడ చూసినా సరే అసలు ప్రీమియర్ షోలు అయితే అలా 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 ఫాస్ట్ ఫిల్లింగ్ లేకపోతే సోల్డ్ అవుట్ అనమాట. ఈ 2 మాటలు తప్పితే ఇంకో మాట వినపట్టలేదు. నిజంగా ఫినామినల్ ఓపెనింగ్స్ అయితే ఈ సినిమాకి అయితే రాబోతున్నాయి. ఇంకా ఇప్పటికీ ఓన్లీ బుక్ మై షోలోనే 2 లక్షలకు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఈ సినిమాకి మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ డిస్ట్రిక్ట్ క్యాప్. ఇంకా దాంట్లో ఎన్ని లక్షల టికెట్స్ బుక్ అయ్యాయో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇంకా కాకినాడలో 16కి 16 ప్రీమియర్ షోలు అయితే ఫుల్ అయ్యాయి. రాజమండ్రిలో 16కి 16 ప్రీమియర్ షోలు అయితే ఫుల్ అయ్యాయి. విజయవాడలో 42 ప్రీమియర్ షోల్లో చాలా షోలు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. ఒక 2-3 షోలు అయితే ఫాస్ట్ ఫిల్లింగ్ లో అయితే ఉన్నాయి. ఇంకా నెల్లూరు, తిరుపతి, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర ప్రతి చోట కూడా ఇదే ట్రెండే కంటిన్యూ అవుతుంది. నిజంగా ఇది ప్యూర్ మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా అనే చెప్పాలి. అంటే ఆయనకు ఒక కరెక్ట్ కాంబినేషన్ పడితే, కరెక్ట్ సినిమా పడితే ఆ ప్రీ రిలీజ్ యూపోరియా ఎలా ఉంటుందో ఈ సినిమా అయితే చూపిస్తుంది అనమాట. మీరు చూసుకుంటే చిరంజీవి గారి లాస్ట్ సినిమా బోళాశంకర్, అది TFIలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. అలాంటి డిజాస్టర్ తర్వాత ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ పెట్టాడంటే నిజంగా చిరంజీవి గారు మీ స్టార్డమ్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మరి అదనమాట మ్యాటర్. మరికొద్ది గంటల్లో అంజనీ పుత్రుడి మెగాస్టార్ చిరంజీవి గారి దర్శనం అయితే ఫ్యాన్స్కి అయితే అవ్వబోతుంది. మరి మీలో ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోకి ఎవరెవరు వెళ్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం లాస్ట్లో ఇంకోటి అయితే చెప్పాలి. సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు, అలాగే సెలబ్రేషన్స్లో పాల్గొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా సెలబ్రేషన్స్ చేసుకుని సినిమా చూసి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోకండి. అత్యుత్సాహాన్ని అయితే ప్రదర్శించి మీ ప్రాణాలు అయితే పోగొట్టుకోవద్దు, వేరే వాళ్ళ ప్రాణాలు కూడా తీయొద్దు అనమాట. చక్కగా హెల్తీగా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే సినిమా కంటే మీ ఫ్యామిలీ అనేది ముఖ్యం. అంటే ఓవర్ యాక్టింగ్, తాగేయటాలు, వచ్చి ఇష్టం వచ్చిన డ్యాన్సులు అవన్నీ వద్దు. చక్కగా హ్యాపీగా నీట్గా సెలబ్రేట్ చేసుకుని సినిమాని చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. పండగ ఇంకా ఉంది కదా 2-3 రోజుల్లో, దాన్ని అయితే బాగా చేసుకోండి. థ్యాంక్ యూ.